అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఉందండి, ఓ 20 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చింది కదా గవర్నమెంట్. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా అట్లాగే ఒక 20 లక్షలు 50 లక్షలు ఎవరికన్నా ఇచ్చారా? ఇప్పుడు ఆ వైజాగ్ లో చనిపోయిన ₹1 కోటి ఇచ్చారు. అవును, జగనే ఇచ్చాడు. అవును. అదే చంద్రబాబు గారు ఉన్న టైంలో చనిపోయినప్పుడు పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళకి అప్పుడు 20 అంత ఇచ్చినట్టున్నారు. అట్లాగా అంటే అది కూడా ఏంటి బాగా పీక్ స్టేజ్కి వెళ్ళింది కదా అది. అట్లాగా అంటే ఇక్కడ ఏంటి అంటే తెలుగుదేశంకి జనసేనకు ఉన్న భావ సారూప్యత, పేదరికం అన్నటువంటి వాళ్ళని మనం మీ సమస్య పరిష్కరిస్తున్నా, మీ బ్రతుకులు బాగు చేస్తున్నా, మీరు కోటీశ్వరులు కాబోతున్నారు, మీరందరూ మీ జీవితం అంటే నా మీదనే ఆధారపడి ఉంది, నేను అసలు మీ బాగు కోసమే పనిచేస్తున్నా, అసలు పేదరికం నిర్మూలన అన్నటువంటి దానికోసమే పుట్టిన తెలుగుదేశం అని చెప్తుంటారు చంద్రబాబు గారు. అదేందో పాప మా పార్టీ పుట్టి 40 ఏళ్ళు అయింది, ఆ పేదరికం అట్లాగే ఉంటుంది, ఇంకా 40 ఏళ్ళ నుంచి అదే ఉపన్యాసం వస్తూనే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఈయన వచ్చిన టైంలో ఓ కూలీ రేట్ ఏమైనా పెరిగింది వాళ్ళకి, లేదా ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం ఏమైనా పెరిగిందంటే, ఈ సాయం వాళ్ళకి ఏది ఉపాధి హామీ ఇస్తే చూసావా, ఉపాధి హామీ ద్వారా మీ అందరికి ఉపాధి కల్పించాను తమ్ముళ్ళు అని చెప్తారు. అంతేగాని ఉపాధి హామీ ఎంత ఆఫ్టర్ ఆల్, ఇప్పుడు కూడా ఉపాధి హామీ ఉంది కదా, 150 150 రూపాయలు ఇస్తారు. కానీ ఒరిజినల్ కూలీ రేట్ ఎంత పెరిగింది? ఇప్పుడు ఉపాధి హామీకి రావట్లే జనం, ఉరిగిన రాయించుకునేసి డబ్బులు తీసేసుకుంటున్నారు అంతే. ఇది వీళ్ళ స్టైల్ ఏంటంటే పేదరికం అట్లా ఉండాలా, ధనిక వర్గం అట్లా ఉండాలా, మధ్య తరగతికి ఆశలు ఉండాలా, ఆ ఆశ